హాయ్ వైజాగ్ గుమగుమలు. ఇవాళ మీకు కొత్త రుచిని పరిచయం చేస్తున్నాను. జున్ను ఎగ్ కర్రీ అండి. అదేనండి, జున్ను కోడిగుడ్డు కూర అండి. మేము ఎప్పుడు ఒక డిఫరెంట్ రుచుల్ని చూపిస్తుంటామండి. జనరల్గా ఫ్రెండ్స్ నాన్ వెజ్ అందుబాటులో లేనప్పుడు ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఏదో కోడిగుడ్డు అట్టేసి భోజనం పెట్టేస్తే ఎలాగుంటుంది చెప్పండి? వాడు భోంచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత 10 మందితో చెప్పి డిఫరెంట్గా ఇలాంటి కర్రీ పెట్టాడని చెప్పుకోవాలి. అదే వెరైటీ కర్రీ. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మంచి స్పైసీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎప్పుడూ తినేది కాదు, కొత్త రకంగా కొత్త రుచులు పరిచయం చేసాం. చూడండి ఎలా చేయాలో ఏంటో మీకు చెప్తాను. చూసి ఏమైనా తెలియపరచాలంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీరు తెలియపరచచ్చు. ముందుగా నేను ఒక 5 గుడ్లు తీసుకున్నాను. కోడిగుడ్లు 5 తీసుకున్నాను. 5 గుడ్లు ఇలాగా ఒక పాత్రలో కొట్టుకొని వేసుకోవాలి. చూసారు కదా, అలా కొట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత తగినంత కొంచెం కారపొడి, అలాగే కొంచెం సాల్టు. ముందుగా ఒక పాత్ర, ఇడ్లీ పాత్ర కానీ కుక్కర్ కానీ పెట్టుకోవచ్చు. అది పెట్టుకొని సెంటర్లో చిన్న స్టీల్ స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి. దాంట్లో సరిపోయిన గిన్నె. చూసారు కదా, తగినంత సాల్ట్ వేసామండి. కొంచెం పసుపు వేసుకున్నాం, అలాగే కొంచెం కారపొడి వేసాం, అలాగే ఇంట్లో తయారు చేసిన చిన్న లైట్గా గరం మసాలా పొడి. ఈ 4 రకాలు వేస్తున్నాం కదా. మెయిన్ ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ చేసే విధానమే మెయిన్ ఇంపార్టెంట్. ఉండలుగా లేకుండా చక్కగా నీట్గా మిక్స్ చేయాలన్నమాట. బాగా కలపాలి. బాగా కలిపితేనే మీకు ఏంటంటే ఉండలాగా ఉందనుకోండి, సెంటర్లోని పౌడర్ లాగా కారం అంతా కలదు. సో బాగా మిక్సింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చక్కగా పాత్ర దాంట్లో పెట్టుకొని, మనం ఇడ్లీ ఎలాగైతే అలా జున్ను ఏ విధంగా మనం స్టీమ్ చేస్తాం, సేమ్ అదే విధంగా స్టీమ్ చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా సేమ్ జున్నులా ఉడుకుతుంది. అందుకే దీన్ని జున్ను కూర అంటారండి. దీన్ని ఏమండి, అది బాయిల్ అవుతుంది కదా. ఈ లోపల చిన్నగా కట్ చేస్తున్న టమాటీ తురుము, కొంచెం క్యాప్సికము, అలాగే పచ్చిమిర్చి చిన్న ఈండ్లా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కొత్తిమీర చిన్న తురుములా కట్ చేసిన కొత్తిమీర తురుము. ఇవన్నీ సైడు ఉంచుకోవాలి, సిద్ధం చేసుకోవాలి. అలాగే మసాలా దినుసులకు కావాల్సిన ఐటము వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు. కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం బాగుంటుంది. గ్రేవీ కొంచెం చెక్కగా ఉంటుంది అన్నమాట, పల్చ కాకుండా. అవన్నీ మనం నీట్గా మిక్సీలో వేసుకొని మిశ్రమాన్ని చేసుకోవాలన్నమాట. మనకి ఏదైనా ఏం కావాలన్నీ నీట్గా శుభ్రంగా కొంచెం తురుములా కట్ చేసుకుంటే రెడీ చేసుకుంటే ఈ లోపల జున్ను ఉడుకుతుంది. అదే ఎగ్ జున్ను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చక్కగా ఉడికింది. దీన్ని మనం ఏం చేస్తామంటే చిన్న చాకుతోని మనకు కావాల్సిన సైజు చిన్న పీసులా కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలా కోసుకోవాలి. నేను అంటే ఉడికిన తర్వాత ఒక 10 నుంచి పావు గంట సేపు మనం ఉంచితే చల్లారుతుంది. కొంచెం వేడి చల్లారితే మీకు ఏమవుతుందంటే ముక్కలు మంచి సైజు పీసులు వస్తాయి అన్నమాట. టైం అయిపోతుంది, గాబరాగా కోస్తే పీసెస్ సరిగ్గా రావు అన్నమాట. అది కొంచెం నీట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్లో లైట్గా చిన్న ఫ్రై చేసుకుంటే పీసుల్లా ఉంటాయి అన్నమాట. మీకు ఈడిపోకుండా ఉంటుంది అన్నమాట. అది పక్కన ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు వీళ్ళు కట్ చేసి వేసాను. క్యాప్సికమ్ పీసులు కట్ చేసి వేసాను. కరివేపాకు వేసాను. కొత్తిమీర కొంచెం వేసాను. ఈ మిశ్రమం ఇవన్నీ కలిసి ఫుల్గా వేయించుకోవాలి. లైట్గా అలా వేయించుకుంటే చక్కగా వేపుకుంటుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే, హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ పెట్టుకుంటే నీట్గా బాగా వేగుతుంది అన్నమాట. అలా వేయించుకోవాలి.
మనం ఎప్పుడూ తింటేనే కాదండి, రొటీన్ కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేస్తుండాలి అనమాట. అది మనం మిశ్రమాన్ని ఈ టమాటీ, వెల్లుల్లి, అల్లం, టమాటీ కాదు ఉల్లిపాయను, వెల్లుల్లి, అల్లం పేస్టు అది లైట్గా వేయించుకుంటున్నాం అన్నమాట. చల్లగా టమాటా కూడా కావాలంటే మీరు మిక్సీలో వేసుకోవచ్చు, అది మిశ్రమాలు వేసుకోవచ్చు. కానీ కొంచెం పీసులాగా ఉంటే టేస్ట్ వేరేగా ఉంటుందండి. రుబ్బుకున్నది వేరేగా ఉంటుంది, పీసులు ఉడుకుతుంది వేరేగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కట్ చేసిన టమాటా తురుము కదా, ఆ తురుము దాంట్లో వేసుకున్నాం అన్నమాట. నీట్గా బాగా వేగే వరకు అలా నీట్గా స్టవ్ పక్కన ఉండాలండి. మనం ఈ కుకింగ్ చేసినప్పుడు కంపస్ దగ్గర ఉండాలన్నమాట. అది ఎందుకంటే చూసారా, కారపొడి వేసాను, కొంచెం పసుపు పౌడర్ వేసాను, చిన్న లైట్ గరం మసాలా పొడి వేసాను, కొంచెం లైట్గా సాల్ట్ వేసాను అనమాట. ఇది నీట్గా బాగా వేయించుకోవాలి. ఉడికిపోయాం కదా, ఇప్పుడు మనం వేపుకున్న జున్ను ముక్కలు ఉన్నాయి కదా, ఆ జున్ను ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. గ్రేవీలో వేసుకొని చక్కగా నీట్గా కలుపుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది. ఇంకా లేట్ ఎందుకండి, అయిపోయింది. లైట్గా చిన్న కొత్తిమీర తురుము వేసుకుంటే మీకు కర్రీ రెడీ అయిపోతుంది. మన ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ బయటికి వెళ్ళి మా ఫ్రెండ్ ఇంట్లో భోంచేసాను, డిఫరెంట్గా బాగుంది ఫుడ్డు, ఎప్పుడు ఈ విధంగా తినలేదు అని చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకోవాలంటే మీరు ఇంట్రెస్ట్గా కొంచెం కుకింగ్ చేస్తే రకరకాలు కొత్త కొత్త వెరైటీ స్పైసీ రెసిపీలు వస్తాయన్నమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం కోఆపరేషన్ చేయండి. వైజాగ్ గుమ్మగుమ్మలు మళ్ళీ మీ ముందుకు ఇంకో కొత్త వీడియోతో వస్తాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకొక పట్టు పట్టాల్సిందే, కాలిపోతుంది ఒక పక్క. బా సూపర్గా ఉంది కదా, చూస్తే నోరు పోతుంది కదా. ఇంకా లేట్ ఎందుకు.